నా తమ్ముడు హరికృష్ణకి ఇంత టాలెంట్ ఉందనే విషయం నాకు కూడా తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూడడం. అలాగే ఇంకో తమ్ముడు ప్రభాకర్ అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం చేసి, మేడం గారు కడియాల పుష్పలత గారు ప్రతి ఒక్కటి ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మీటింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరన్నా తలుచుకుంటారా? ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడతారమ్మా? అమ్మ, వడ్డేర పిల్లలకి అక్క చెల్లెమ్మలకు ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి, అదేవిధంగా వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా మేము సహకరించి వడ్డేర మహాశయం నుంచి ప్రతి ఒక్కటి మీకు అందిస్తామని, వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కన్నా మేము వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేయించి మేమే చదివిస్తామని వడ్డేర మహాశయ సంఘం నుండి మేము ఖర్చు పెట్టుకొని అన్ని విధాలుగా వాళ్ళకి సహకరించి వాళ్ళని చదివించి వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా అందిస్తామని మేము తెలియజేస్తున్నాము. ఈ సంఘానికి నేను అనుకున్న దానికన్నా ఇంకొంచెం బాగా ఇది లాంచ్ అయింది. చాలా సంతోషం. వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి చాలా ధన్యవాదాలు. ఈరోజు ఈ చిన్న మీటింగ్ తో ఇది స్టార్ట్ అయింది. రేపు పొద్దున ఒక పెద్ద మీటింగ్ గా ఒక యూనిట్ గా ఉండి మనం ప్రతి ఒక్కటి మన హక్కులు సాధించుకొని అన్ని విధాలుగా మనం ముందుకు పోదాం. ఈ మీటింగ్ కి సహకరించిన కడియాల పుష్పలత అక్క గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మీటింగ్ కి ప్రతి ఒక్కటి అక్క దగ్గర ఉండి ఆఫీస్ ఓపెన్ చేయడం కానీ మహిళలకి అన్ని విధాలుగా సపోర్ట్ నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మన వడ్డర్లో చాలా వరకు ఒక యూనిటీ ఐక్యత అనేది ఉంది, కానీ అది బయట పెట్టడం లేదు. అది బయట పెట్టే కన్నా చాలా బాగుంటుంది. మన వడ్డర్లో చాలా వరకు రాష్ట్రం అంతా 45 లక్షల మంది ఉన్నాం. మన వడ్డర్లలో ఒక యూనిటీగా ఉన్నామంటే ప్రతి ఒక్కటి మనం హక్కులు సాధించుకోవచ్చు. మన వడ్డర్లకి కనీసం ఏదైనా సస్మానం కానీ, అంటే చనిపోతే ఎక్కడన్నా పూడ్చుకోవడానికి స్థలం కానీ, కళ్యాణ మండపాలు కానీ, అదేవిధంగా పాఠశాలలు కానీ, ఏదన్నా అన్ని విధాలుగా వృత్తిపరంగా ఎదగడానికి కొన్ని సహకరించి అన్ని విధాలుగా సాధించుకుందాం. మనకి ప్రభుత్వం ఏది వచ్చినా పర్లేదు, కానీ ఏమంటే మన వడ్డర్లను గుర్తించి మనకు సహకరించిన వాళ్ళకి మాత్రమే మనం వాళ్ళకి అన్ని విధాలుగా మనం తోడుంటాము. మన పిల్లలకి ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా తోడుండి చదువులో కానీ వాళ్ళ జాబుల్లో కానీ ప్రతి ఒక్కటి సహకరిస్తామని చెప్పి ఈ సభ తరఫున తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. దగ్గరలో కడియాల పుష్పలత ఆధ్వర్యంలో జాబ్ మేళా కూడా పెట్టబోతున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చదువుకొని జాబ్ లేని వాళ్ళు కూడా వచ్చి అక్కని కన్సల్ట్ అయితే కన్నా అక్క ఈ వారం ఎండింగ్లో కానీ లేదంటే వచ్చే వారంలో కానీ మీ అందరికీ జాబ్ మేళా అక్క తరఫున మేము పెట్టిస్తున్నాము. బెంగళూరులో ఉన్న 16 కంపెనీలో ఉన్న హెచ్ఆర్స్ అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మేము చర్చించి ఏ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయో వాళ్ళతో మేము మాట్లాడి అక్కడ మనకి అన్ని విధాలుగా సహకరిస్తున్న బాలరాజ్ అన్నతో మేము మాట్లాడి జాబ్ మేళా పెట్టి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఈ సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చాడు మొత్తం